ప్రస్తుతం ప్రతి ఒక్కరిని దంతాల సమస్య వేధిస్తుంది. దీంతో ఈ కాలంలో ప్రజల్లో నోటి పరిశుభ్రతపై అవగాహన గణనీయంగా పెరిగింది. కేవలం బ్రషింగ్ తో సరిపెట్టకుండా నోటిలో బ్యాక్టీరియా తగ్గించుకునేందుకు చాలా మంది ఇప్పుడు మౌత్ వాష్లను రోజువారీ అలవాటుగా మార్చుకుంటున్నారు. నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే వచ్చే దుర్వాసనతో పాటు దంతాలు బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తాజాగా మౌత్ వాష్ల వాడకం విపరీతంగా పెరిగింది. కానీ ప్రతి మంచి వస్తువు సరైన విధంగా వాడకపోతే దుష్పరిణామాలు కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మౌత్ వాష్ వాడకం వల్ల మొదట నోటిలో చల్లదనం, తాజాదనం అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా కార్యాలయాలు, పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాల్లో దుర్వాసన సమస్యను తగ్గించడానికి ఇది తక్షణ పరిష్కారంలా పనిచేస్తుంది. నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియాను తగ్గించడం ద్వారా దంతాలు పుచ్చిపోకుండా కాపాడడంలో ఇది సహాయపడుతుంది. పైగా ఫ్లషింగ్, బ్రషింగ్ చేసిన తర్వాత మౌత్ వాష్ వాడితే నోటి పరిశుభ్రత మరింత మెరుగ్గా ఉంటుంది. అయితే ఇదే మౌత్ వాష్ తప్పుగా లేదా అధికంగా వాడితే సమస్యలు మొదలవుతాయి. కొన్ని మౌత్ వాష్లలో ఆల్కహాల్ అధికంగా ఉంటుంది. దీని వలన నోటిలో సహజమైన తేమ తగ్గుతుంది. దీర్ఘకాలం వాడిన వారిలో నోరు పొడిబారడం, తాగిన నీరు కూడా సరిపోక దాహం పెరగడం, చిగుళ్ళ సున్నితత్వం అధిగమించడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు నోటి సహజ రుచి మారిపోవడం, దంతాలపై మచ్చలు ఏర్పడడం కూడా రసాయన ప్రభావంతో జరుగుతుంది. దంత వైద్య నిపుణుల ప్రకారం మౌత్ వాష్ వాడే ముందు దాని లేబుల్ని చదవడం తప్పనిసరి. ఆల్కహాల్ లేని, తక్కువ గాఢత కలిగిన ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమమైన పని అని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, చిగుళ్ళ సమస్యలు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి సిద్ధంగా తయారైన మౌత్ వాష్ల వైపు కూడా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నిమ్మరసం, పుదీనా, ఉప్పు నీరు వంటి సహజ పదార్థాలతో తయారైన మౌత్ వాష్ హానికర రసాయనాల సమస్య లేకుండా నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చక్కగా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మౌత్ వాష్ అనేది బ్రషింగ్, ఫ్లషింగ్ కి ప్రత్యామ్నాయం కాదు. ఇది కేవలం అదనపు పరిశుభ్రత కోసం ఉపయోగించవలసిన సహాయ పద్ధతి మాత్రమే. సరైన మోతాదు, సరైన ఉత్పత్తి, సరైన విధానం పాటిస్తే మౌత్ వాష్ వాడకం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే అదే మౌత్ వాష్ సమస్యకు కారణమవుతుంది. నోటి పరిశుభ్రత కోసం మార్కెట్లో అనేక రకాల మౌత్ వాష్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో తరచుగా రసాయనాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల కొన్నిసార్లు నోరు పొరిబారడం, రుచి కోల్పోవడం లేదా సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇంట్లో తయారు చేసిన సహజ సిద్ధమైన మౌత్ వాష్ ఉత్తమమైనదని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. వేప, పుదీనా ఆకులు నోటిలో క్రిములను నాశనం చేయడంలో, దుర్వాసనను తగ్గించడంలో, చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. సహజ సిద్ధమైన మౌత్ వాష్ ను తయారు చేయడానికి ఒక కప్పు నీటిని బాగా మరిగించి అందులో కొన్ని వేప, పుదీనా ఆకులను వేయాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు ఉడికించిన తర్వాత చల్లార్చి వడగట్టి ఒక సీసాలో నిల్వ చేసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు శుభ్రంగా ఉంటాయి. నోటిలో తాజాదనం నిలిచి ఉంటుంది. ఈ సహజ మౌత్ వాష్ లో ఎలాంటి రసాయనాలు లేనందున ఇది పూర్తిగా సురక్షితమైనదని, పర్యావరణ అనుకూలమైనదని చెప్తున్నారు.